టు రామ్ ప్రసాద్ టాక్స్. 2 డేస్ నుంచి నేను వీడియో చేయలేకపోయినాను, కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడంతో. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ పెర్త్లో కొనసాగబోతుంది. ఓపెనింగ్ మ్యాచ్ పెర్త్. అలాగే ఆల్రెడీ ఆస్ట్రేలియా స్క్వాడ్ని ప్రకటించింది. ట్రావెస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, అలెక్స్ కెరీ, మోనస్ లబుషేన్, జోష్ ఇంగ్లీష్, అలాగే ఆల్రౌండర్స్ మిచెల్ మార్ష్, నాథన్ మెక్స్వీనీ, అలాగే బౌలర్స్ ప్యాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ అండ్ నాథన్ లయన్. సో వీళ్ళ 13 మెంబర్స్ టీంలో డెఫినెట్గా నేను ప్రకటిస్తున్నాను వాళ్ళ టీం 11 టీంను. ట్రావెస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, అలెక్స్ కెరీ, మానస్ లబుషేన్, అలాగే మిచెల్ మార్ష్, నాథన్ మెక్స్వీనీ. ఓపెనింగ్ రీసెంట్గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. అలాగే ప్యాట్ కమిన్స్. బౌలర్స్ కెప్టెన్ జోష్ హెజిల్వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్. ఇది డెఫినెట్గా 11 ఉండబోతుంది. ఆ తర్వాత ఇండియన్ స్క్వాడ్ గురించి చూద్దాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జూరెల్, కేఎల్ రాహుల్, రవి అశ్విన్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, అలాగే మొహమ్మద్ సిరాజ్. సో వీళ్ళలో డెఫినెట్గా మనకు టీంలో ఎవరైతే ఉండాలి అంటే నేను అనుకున్న టీం, ఎందుకంటే కేఎల్ రాహుల్ కంప్లీట్గా ఆడడానికి సతమతం అవుతున్నాడు. ఇండియా టూర్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో కూడా రాణించలేకపోయాడు, పూర్తిగా విఫలమైపోయాడు. సో అతని ప్లేస్లో కూడా నేను ధ్రువ్ జూరెల్ని తీసుకోవాలని అనుకుంటున్నాను. అది కూడా బ్యాట్స్మెన్గా, ఒక బ్యాటర్గా, ఒక స్పెషలిస్ట్ బ్యాటర్గా ధ్రువ్ జూరెల్ని తీసుకోవాలని నేనే కాదు, చాలామంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంటున్నారు. సో మై చాయిస్ ఈజ్ ధ్రువ్ జూరెల్. ఎందుకంటే అద్భుతంగా రాణించాడు ఆస్ట్రేలియా వికెట్ల మీద, పేసీ బౌన్స్ ట్రాక్స్ మీద. మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్లో ఎక్సలెంట్గా రాణించాడు, 2 50 సాధించాడు. సో అతనికి నా ఫస్ట్ ఓటు. సో నేను అనుకుంటున్న టీం చెప్తున్నాను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అలాగే ధ్రువ్ జూరెల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్. ఈ 11 ఇది నా పక్కా టీం. మేబీ మనం అనుకున్నట్టుగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ధ్రువ్ జూరెల్ని తీసుకోరు, కేఎల్ రాహుల్ని నమ్ముతారు. ఎందుకంటే సీనియర్ ప్లస్ అతని మీద మరి నమ్మకం వాళ్ళకే ఉంటుంది. బట్ ధ్రువ్ జూరెల్ మీద మనకు నమ్మకం, వాళ్ళకు కేఎల్ రాహుల్ మీద నమ్మకం ఉంటుంది. సో ధ్రువ్ జూరెల్ను పక్కకు పెట్టి కేఎల్ రాహుల్ తీసుకుంటాను అనుకుంటున్నాను. కానీ ఒకవేళ మేనేజ్మెంట్ మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తే కేఎల్ రాహుల్ పక్కకు పెట్టి ధ్రువ్ జూరెల్కి అవకాశం ఇవ్వాలి. ఇది నా యొక్క టీం. సో మీరేమనుకుంటున్నారు? మీరు ఎలాంటి టీంను ప్రతిపాదిస్తున్నారు? నా టీంలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చెప్తున్నారా? చూసి వెంటనే స్పందించండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.